ఇంకా 5వ మాటను మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 19-20 వచనాలు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. చదవండి. ఇరవై ఒకటి కూడా, ఇటు పనులు నీవు చేసినాను, నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడునని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదన్ను. కాబట్టి ఇక్కడ ఎవరిని గద్దిస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఎవరిని గద్దిస్తున్నాడు? ప్రేమతో ఎవరిని గద్దించాడు? లోబడలేదైనా. ఎవరు? అన్యజనులు. 2 అపహాస్యకులు. 3 సొలొమోను అంటే సమాధానం లేని వారిని గద్దించాడు. 4 దోపుడు సొమ్ము తెచ్చుకుని దేవుని మాట వినని వారిని గద్దించాడు. 5 ఇక్కడ చూస్తున్నమాట. 5వదిగా ఎవరు? మనమే. 5వదిగా ఎవరంటే మనమే. ఏమంటారు? ఆ మాట కూడా చెప్పొచ్చు. ఎవరు? కీడు. కూడా అక్క కూడా మంచిగా సహకరించింది. 5వదిగా కీడు. మనమైనా చెప్పుకోవచ్చు, లేదా కీడు అని చెప్పుకుందాం. కీడు చేసేవారిని. ఎవరిని గద్దిస్తున్నాడు ప్రేమతో? కీడు చేసేవారిని. నిజమే, అది వాస్తవం. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? 19వ వచనం, కీడు చేయవలన నీవు నోరు తెరిచి ఉన్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. కాబట్టి కీడు చేసేవారు, అపనిందలు మోపేవారు, కొండెములు ఆడేవాళ్ళు, చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టు 5వ మాట ఇక్కడ రాయబడిన మాట, కీడు చేసేటటువంటి వారు లేదా అపనిందలు వేసేటటువంటి వారు ఏం చేస్తున్నారు? వారిని గద్దిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 21 అంటాడు, ఇటు పనులు చేసినాను, నేను మౌనునై ఉంటిని, అందుకు నీవు కేవలము నీ వంటి వాడును. నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నావు? దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? కీడు చేసేవాళ్ళు కానీ, అపనిందలు వేసేవాళ్ళు కానీ, ఇంకా కపటము కల్పించేవాళ్ళు కానీ, కొండెములాడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అటువంటి అనుభవం కలిగిన వ్యక్తి దేవుడు నాలాంటి వాడేలే, దేవుడు నాలాంటి వాడే, అందుకే మౌనంగా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. చాలా పొరపాటు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాని తర్వాత భయంకరమైన ఉగ్రత వచ్చింది, సునామీలాగా వచ్చి తట్టుకోవడానికి కూడా కష్టం. దేవుడు మౌనంగా ఉన్నాడని అన్ని పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున జరిగే శిక్షకి ఎవరు కూడా తప్పించలేడు. ఎవరు తప్పించడానికి కూడా అవకాశం లేదు. ఏమని రాబడుతూ వచ్చింది? కీడు చేసేవారు, నాలుకతో కపటముగా కల్పించేవారు, సహోదరు మీద కొండెములు చెప్పువారు, నీ తల్లి కుమారు మీద అపనిందలు మోపువారు. ఇలాంటి వారు అందరూ అనుకుంటున్నారు. అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనుకుంటున్నారంట మనుషులు, దేవుడు మౌని అయిన వాళ్ళే నాలాంటి వాడే కదా అనుకుంటున్నారంట. అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సంగతులను నేను వరుసగా ఉంచి ప్రతి విషయంలో, కీడు చేసిన విషయంలో గద్దించడానికి ఇష్టపడుతున్నాడు, అపనింద విషయంలో గద్దించడానికి ఇష్టపడుతున్నాడు, కపటంగా కొండెముగా మాట చేసే విషయాల్లో గద్దించడానికి ఇష్టపడుతున్నాడు, నాలుక కపటంగా కల్పించిన దాని విషయంలో గద్దించడానికి ఇష్టపడుతున్నాడు. అయినా ఈ గద్దింపు ఎలాంటిది? ప్రేమతో కూడిన గద్దింపే. ఈ గద్దింపు ఎలాంటిదండి? ప్రేమతో కూడింది. కానీ ఈ గద్దింపుకు లోపడాలి కదా ప్రజలు. ఈ గద్దింపుకి ఏమవ్వాలా? ప్రజలు లోపడాలి. కీడు చేసేవాడు లోపడాలి, ఇంకా నాలుగుతో కపటములు కల్పించేవాడు లోపడాలి, కూర్చుండి సహోదరు మీద కొండెములు చెప్పేవాడు లోపడాలి, తల్లి కుమారుని మీద అపనిందలు మోపువాడు లోపడాల్సిందే. మీరు లోపడండి. ఈ 4 అంతల అనుభవం మీ జీవితంలో ఉందని ప్రభు మానవుని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. కానీ ప్రభు గద్దిస్తున్నా, ప్రేమతో గద్దిస్తున్న గద్దింపుని లోపడుతున్నాడు మానవుడు? లోబడలా. అందుకే అంటాడు, ఈ సంగతులన్నీ వరుసగా ఉంచాను. ఎలా ఉంచాడు? వరుసగా ఒక్కోదానికి గద్దిస్తూ లెక్క చెప్పిస్తూ వస్తాడు. ఒక్కోదాన్ని లెక్కలో తీసుకొస్తానికి సిద్ధంగా వరుసగా ఉంచాడు. మొదటే ఆయన గద్దింపుకు లోపడితే
మొదట ఆయన మనల్ని ఏదైతే గద్దించాడో ఆ గద్దింపులకు మనం లోబడితే మన జీవితాలు బాగుంటాయి. ఏ కీడు చేసిన దాని నుంచి తప్పించబడతాం, ఏ నాలుగుతో అయితే కపటములు మాట్లాడుతూ వచ్చిన తప్పించబడతాం, ఇంకా అపరిందలు వేసే కానీ ఏవైతే ఉండో వాటన్నిటిని తప్పించబడతాం. కానీ దేవుడు గద్దిస్తున్న గద్దింపు లోబడపోతే మనం చేసే కీడు, మన నాలుగుతో చేసేవి, మనం చేసే అపనిందలు, ఇంకా కొండెములు, ఇవన్నీ కూడా లెక్కలోకి రాబోతున్నాయి ఒక రోజు. వీటన్నిటి విషయమై గద్దించబోతున్నాడు. అందుకే అన్నాడు కదా, వీటి విషయంలో మనం ఏం చేయాలా? లోబడాలి. గద్దింపుకి ఎవరైతే లోబడరో అటువంటి వారు ఏం చేయబడతారు? ఒకరోజు వరుసలో పెట్టాడు ఆయన మొత్తం. ఆ గద్దించడానికి వరుసలో పెట్టాడు. ఇప్పుడు గద్దిస్తున్నప్పుడు లోబడకపోతే ఈ 4 అంతల అనుభవం ఏదైతే మన జీవితాల్లో ఉండో వాటిని బట్టి ఒకరోజు లెక్కలో తీసుకొచ్చి అప్పుడు గద్దిస్తాడు. అప్పుడు గద్దించినా మనకు ప్రయోజనం లేదు. ఎందుకనంటే ఆ రోజు తీర్పులోకి వెళ్తామే, అది తీర్పు దినమే. కాబట్టి ప్రియులారా, 5వ కోణాన్ని మనం చూసినట్లయితే గద్దింపులకు మనం లోబడాలి. దేనికి లోబడాలండి? గద్దింపు. దేని విషయంలో గద్దిస్తున్నాడు? కీడు చేసే విషయంలో. మనల్ని గద్దిస్తున్నాడు ఏ విషయంలో? లవోదికను గద్దిస్తున్నాడు ఏ విషయంలో? కీడు చేసే విషయంలో, నాలుగుతో కపటములు కల్పించే విషయంలో, ఇంకా సహోదరుని మీద కొండెములు చెప్పే విషయంలో, అపనిందలు వేసే విషయంలో దేవుడు మౌనంగా ఉండాలని చెప్పి అనుకునే విషయాల్లో దేవుడు గద్దిస్తున్నాడు. నేను నీ వంటి వాడిని అనుకుంటున్నావు, నువ్వు చెప్పే మాటలు కరెక్ట్ కాదు, నేను నీ వంటి వాడిని కాదు అని దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. అందుకే దేవుడు మనలాంటి వాడు కాదంటానికి ఒక రుజువు ఏంటి చెప్పండి? దేవుడు మనలాంటి వాడు కాదు అని దేవుడు మనలాంటి వాడు కాదంటానికి ఒక రుజువు ఏంటి తెలుసా? దేవుడు లంచం తీసుకోడు, అక్కడ మనలాంటి వాడు కాదని రుజువైంది. 2, దేవుడు పక్షపాతి కాడు, మనలాంటి వాడు కాదని రుజువైంది. దేవుడు ప్రేమా స్వరూపి, మనలాంటి వాడు కాదని రుజువైంది. అబ్బో, వాక్యం మొత్తం ఇప్పుడే లీక్ చేసేస్తే కష్టం. 7 పాయింట్లు ఉన్నాయి మనలాంటి వాడు కాదు అన్న విషయాలు. ఇప్పటికే 3 లీక్ చేసేసాం. కాబట్టి దేవుడు మనలాంటి వాడు కాదు. మనలాంటి వాడైతే లంచం తీసుకుంటాడు, మనలాంటి వాడైతే పక్షపాతం చూపిస్తాడు, మనలాంటి వాడైతే ప్రేమ లేని వాడు కొంటాడు. కానీ మనలాంటి వాడు కాదే దేవుడు. దేవుడు స్వరూపం వేరు, దేవుని తేజస్సు వేరు, దేవుని ప్రసన్నత వేరు, దేవుని యొక్క మా ఘనమైనటువంటి ఆయన వైఖరి వేరు, అన్ని సపరేటు. మనలాంటి వాడు అంటే మనలాంటి వాడిగా ఈ లోకానికి వచ్చి మనతో పాటు ఉన్నాడు, మన కొరకు చనిపోయాడు, భూమి మీదకి వచ్చాడని మనలాంటి వాడు అనుకుంటున్నారేమో. ఆయన ఎక్కడుండా ఆయన ప్రత్యేకత వేరు. ఆయన ఎక్కడుండా ఆయన ప్రత్యేకత వేరు. నువ్వు 10,000 మందిలో ఉండినాను నా ప్రియుడు అతి సుందరుడు అని ఎందుకు అంటున్నారు? ఎక్కడుండా ఆయన సుందరం, ఆయన ఘనత సపరేటే. అంటే ప్రభు గద్దించినప్పుడు గద్దింపు లోపడాలి. లవోదిక ఏంటి, నీవేంటి, నేనేంటి, ఎవరైనా సరే, సేవకులేంటి, విశ్వాసులేంటి, సంఘ పెద్దలేంటి, పరిచారకులేంటి, ఎవరైనా సండే స్కూల్ పిల్లలైనా సరే, దేవుడు గద్దించినప్పుడు గద్దింపులకు లోపడాలి. ఆ గద్దింపు లోపడకపోతే చాలా కష్టం. మనం కీడు చేసే స్వభావం ఉంది, లోబడాలి. గద్దిస్తున్నాడు చేయొద్దని. ఇంకా నోటి మాటలతో కల్పితం చేసి అనేకమైన ఉండి లోబడాలి. కపటమైన ఆలోచనలు ఉండి, కొండెములు చెప్పే ఉండి, ఇంకా మనం చూసినట్టే అపనిందన మోపే ఆలోచన మనలో చాలా ఉండి, వీటన్నిటి విషయాల్లో దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ప్రభా, నేను ఎక్కడ కీడు చేస్తున్నాను, నా నాలుక కపటంగా ఎక్కడ కల్పించుకుంటుంది, ఎక్కడ ప్రభువా నేను కొండెముగా మాట్లాడుతున్నాను, ఎక్కడ అపనిందలు వేస్తున్నాను, వాటిని క్షమించు ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలా? ఆయన గద్దింపుకు లోబడాలి. ఇక ఆయన గద్దిస్తున్నా లోబడలేదనుకో, చివరికి ఏమైంది? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు నాశనం తెచ్చుకుంటాం. ప్రభు ఎందుకు గద్దిస్తున్నాడు? ఇప్పుడు లవోదికతో ఎందుకు గద్దిస్తున్నాడు, మనతో ఎందుకు గద్దిస్తున్నాడు అంటే మనకి నాశనం రాకుండా ఉండటానికి, మనం నాశనం అయిపోకుండా ఉండటానికి ఇప్పుడు ఆయన ప్రేమతో గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు ఎవరు లోబడాలా? మనం లోబడాలి. కాబట్టి ఈ యొక్క 4 అంతల అనుభవం కలిగిన మనం లోబడాలి. లేకపోతే ఏం జరిగింది? నష్టమే. రండి మరొక మాట చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి. మరొక విషయాన్ని చూద్దానండి. ఇది 4వ ఎన్నో మాట? ఇది 5వ మాట. ఇంకా 6వ విషయాన్ని చూద్దారండి. చెప్పండి 5 విషయాలు. ఎవరు ఆయన గద్దింపు లోబడని వారు ఎవరు? అన్యజనులు. 2 అపహాసకులు. 3 సమాధానం లేనివారు. 4 దేవుని మాట వెనక దోపుడు సొమ్మును దోచుకున్నవారు. 5 కీడు చేసేవారు, అపనిందలు వేసేవారు,
కొండెములు ఆడేవారు, నాలుగుతో కపటములు కల్పించేవారు. ఈ 4 గంటలు ఒకటే అనుభవం. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? అపనింద వేసే వాళ్ళు అందరూ కూడా దేవుడు గద్దిస్తున్నాడు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అని గద్దిస్తున్నాడు. నువ్వు అపనింద వేస్తున్నావా, కొండెములు ఆడుతున్నావా, కపటంలో కల్పించుకుంటున్నావా, కీడు చేస్తున్నావా, ఇది నువ్వు చేస్తున్నావని దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలా? లోబడాలి. అలా లోబడటానికి బల్ల మనకు సమీపంగా ఉంది. లోబడిన వారికి మాత్రమే బల్ల, లోబడని వారికి కాదు. లోబడుకోకుండా అదే హృదయాన్ని కంటిన్యూ చేసే వాళ్ళకి బల్ల కాదు ఇది. ఈ ప్రభు యొక్క దేహం, ఈ ప్రభు యొక్క రక్తం ఎవరి కోసం? లోబడిన ప్రజల కోసం. ఇది లోబడిన ప్రజల కోసం. కాబట్టి మనం లోబడాలి. మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడు? లోబడటానికి. ఇది ఎన్నమాట? 5. 6వ విషయాన్ని చూద్దాం రండి. 6వ విషయం సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. అయ్యో, ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నేను ఎట్లు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది? 6వదిగా. ఎవరిని గద్దించుతున్నాడంటే 6వ మాటను చూస్తున్నాం. ఎవరిని? ఉపదేశమును త్రోసివేసి హృదయంలోకి ఉపదేశం రాకుండా తృణీకరించిన వారిని గద్దిస్తున్నాడు. హృదయంలోకి ఉపదేశం రాకుండా తృణీకరించినటువంటి వారు, తృణీకరించబడినటువంటి హృదయాలు కలిగిన వారిని గద్దిస్తున్నాడు. మీరు చేస్తుంది తప్పు, మీ హృదయాల్లో చాలా తప్పు ఉంది. ఎందుకంటే గద్దిస్తున్నాడు ప్రేమతో. ఎవరిని? ఉపదేశమును హృదయంలో తృణీకరించిన వారిని గద్దిస్తున్నాడు. ఉపదేశం అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు, దేవుని వాక్యమే. లేఖన భాగాలు మన బోధించే బోధే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని హృదయంలో తృణీకరిస్తున్నారంట ప్రజలు. భౌతికంగానేమో దేవునికి సమీపంగా ఉండారు, భౌతికంగా దేవునికి దగ్గరగా ఉండారు. కానీ హృదయంలో చూడగా ఈ ఉపదేశం ఎలా ఉంది? ఎలా ఉందండి? తృణీకరించబడినట్టుంది. సో హృదయంలో ఉపదేశం తృణీకరించబడి ఉన్న అన్న సత్యము ఎవరి ద్వారా తెలియపరచబడుతుంది? దేవుని ద్వారా. మనకు తెలుసా? ఇప్పుడు మరి వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, మాకు తెలుసా? ఇది చెప్పుకుంటూ వెళ్తున్నాం. వింటే వాక్య ప్రకారం సరి చేసుకోరు అన్నది అది మీ ఒపీనియన్, మీకుండేది. బలలో ఎట్లా పాల్గొంటున్నారన్నది దేవుడికి తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యం సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, హృదయంలో ఉండే ఉపదేశమును తృణీకరిస్తున్నారు ప్రజలు. ఉపదేశం ఎక్కడ ఉండాలి? వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. వాక్యం హృదయంలో ఉండాలి. ఎందుకు ఉండాలి ఉపదేశం? ఎందుకు వాక్యం ఉండాలంటే మనం పాపం చేయకుండా దేవుని ఎదుటి ఉండటానికి. అవునా? దేవుని ఎదుటి పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇంకా హృదయంలో వాక్యం ఎందుకు ఉండాలి? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టే కదా. హృదయంలో వాక్యం ఎందుకు ఉండాలి? కీర్తన గ్రంథం 119:50 వచనంలో అటుకుంటే రాయబడుతూ వచ్చింది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉంది. ఎందుకు ఉండాలి ఉపదేశం? వాక్యం హృదయంలో. వాక్యం హృదయంలో ఉంటుందారా మనం బ్రతికించబడతాం. వాక్యం హృదయంలో ఉంటుందారా మంచి నడక నడుస్తున్నాం. వాక్యం మన హృదయంలో ఉంటుందా ఏం జరుగుతుంది చెప్పండి? నెమ్మది ఉంటుంది. అన్నీ దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందారా? నీ వాక్యమే నా బాధల్లో. అసలు ఎన్నెన్ని మాటలు తెలుసా వాక్యం గురించి? ఉపదేశాలు ఈరోజు ప్రజలు విడిచిపెట్టేస్తున్నారు, అందుకే గద్దిస్తున్నాడు. ఉపదేశాలు ఎక్కడ ఉంటున్నాయి ఈరోజు ప్రజలకు చెప్పండి? బోధించే బోధ ఉపదేశం నేటి దినాల్లో ప్రజలకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది ప్రజలకి? ఈ చెవుకు వస్తుంది, ఈ చెవుకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వస్తుంది ఉపదేశం? ఈ చెవికి వస్తుంది, ఈ చెవికి వెళ్ళిపోతుంది. అంటే ఉపదేశం ఎలా ఉందంటే ప్రజలకి ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టేస్తున్నారు. కరెక్ట్గా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టుకోకుండా హృదయంలో ఉపదేశం ఉంచుకున్న వారిని దేవుడు గద్దిస్తాడా? గద్దించడు. ఎందుకని వాళ్ళ హృదయాలు ఆల్రెడీ ఉపదేశం ఉంది. ప్రజల యొక్క జీవితాలు ఎవరిని గద్దిస్తున్నాడు? హృదయంలో ఉపదేశమును తృణీకరించిన వారు. వాక్యాన్ని హృదయంలో ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు.
అసలు మన హృదయంలో వాక్యాన్ని తృణీకరించామని ప్రభుకి ఎట తెలుసు? ప్రభుకి ఎట తెలుసు? హృదయములను పరీక్షించేవాడు, హృదయమును శోధించేవాడు, పరిశోధించేవాడు, పరీక్షించేవాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన హృదయాలు పరీక్షిస్తున్నాడు, ఆయన హృదయాలు శోధించేవాడు. కాబట్టి మన హృదయంలో ఏముందో ఆయన తెలుసు. అందుకే ఏమంటాడు? హృదయంలో వాక్యాన్ని తృణీకరించిన వారిని గద్దిస్తున్నాడు. మీరు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, సరి చేసుకోండి. కానీ ఒకసారి ఆల్రెడీ వాక్యాన్ని హృదయంలో తృణీకరిస్తున్నామంటే ఇక మన జీవితం ఎంత గద్దించినా లోబడదు, ఎంత గద్దించినా ఇక లోబడదు. ఎందుకని? వాక్యాన్ని తృణీకరిస్తున్నాం, ఉపదేశాన్ని తృణీకరిస్తున్నాం, దేవుని మాటను తృణీకరిస్తున్నాం. చూడండి, కూర్చోమ్మా. ఎవరు? ఫరో ఉన్నాడు. ఫరోకి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినావు? మాటను ఏం చేశాడు? తృణీకరించాడు, హృదయంలో తృణీకరించాడు. కాబట్టి చివరికి ఏమైంది? హృదయంలోనే వాక్యం లేకుండా, హృదయంలోనే మోషే చెప్పినటువంటి మాటలు లేకుండా పోయినాయి. కాబట్టి చివరికి ఏమయ్యాడు? నష్టం తెచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈయన మనం చూస్తున్న ఆరో కోణం ఏంటంటే, ఎవరిని గద్దిస్తున్నాడు, ఎవరు లోబడతలేదంటే హృదయంలో వాక్యాన్ని తృణీకరించిన వారు లోబడతల్లా. నేను వాక్యాన్ని తృణీకరించానే అన్న భయం కూడా లేదు. నా హృదయంలో దేవుని వాక్యాన్ని తృణీకరించా, నా హృదయంలో ఉన్న దేవుని వాక్యాన్ని నేను కాదన్నా, నా హృదయంలో ఉండేటటువంటి దేవుని వాక్యాన్ని నేను వద్దనుకుని కాలదనుకున్నా అన్న భయము భక్తి అసలు ఏం లేదు. ఎలా ఉంటారు? యథాస్థితిగానే ఉంటున్నాం. నీవైనా నేనైనా బలలో పాల్గొంటున్నాం. ప్రియులారా, హృదయములో భౌతికంగా దేహంగా కనబడేది కాదు, హృదయంలో వాక్యాన్ని తృణీకరించిన వారిని గద్దిస్తున్నాడు. లవోదికయ హృదయంలో వాక్యము తృణీకరించబడిన అనుభవం ఉంది, అందుకే లవోదికయాన్ని గద్దిస్తుంది. లవోదిక ఎలా ఉంది? మొట్టమొదటిగా అన్యజనుల యొక్క అనుభవం ఉంది. 2, లవోదిక ఎలా ఉంది? అపహాస్యపు జీవితం ఉంది. 3, లవోదిక ఎలా ఉంది? సమాధానం లేని జీవితం ఉంది. 4, లవోదిక ఎలా ఉంది? దేవుని మాటను వెనక దోపుడు సొమ్ములాగా దోచుకునే అనుభవం ఉంది. 5, లవోదిక ఎలా ఉంది? కీడు చేసే అనుభవం ఉంది. 6, లవోదిక ఏ స్థితిలో ఉంది? హృదయంలో ఉండే ఉపదేశమును తృణీకరించే అనుభవం ఉంది. హృదయంలో ఉండే అంటే ఏ వాక్యం అయితే నేను బ్రతికిస్తుందో, ఏ వాక్యం అయితే నీ పాదములకు దీపంగా ఉంటుందో, ఏ వాక్యం అయితే నువ్వు తప్పిపోయినప్పుడు నిన్ను సరి చేస్తుందో, ఏ వాక్యం అయితే నీ జీవితానికి ఒక వెలుగుగా ఉందో, ఆ గొప్ప వాక్యపు ఉపదేశాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? లవోదికయ హృదయంలో తృణీకరించింది. అందుకే గద్దిస్తున్నాడు ప్రేమతో. కానీ గద్దింపుకు లోబడాలి. ఈరోజు మనల్ని కూడా హృదయంలో వాక్యాన్ని ఉపదేశాన్ని తృణీకరించే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇప్పుడు వాక్యం చెబుతున్నాం, ఉపదేశం చేస్తున్నాం, దీన్ని హృదయంలో చేర్చుకోకుండా వద్దనుకున్నారనుకోండి, తృణీకరించినట్లే. ఈ వాక్యాన్ని తృణీకరించినప్పుడు ఏం జరిగిద్ది? దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపు మనం లోబడకపోతే నష్టాన్ని తెచ్చుకుంటాం. కాబట్టి ప్రియులారా, 6వ మాట, దేవుని గద్దింపుకు లోబడిన వారు ఎవరు? హృదయంలో వాక్యాన్ని తృణీకరించిన వారు దేవుని గద్దింపుకు లోబడతలా. ఇక 7వ వ్యక్తి చూద్దారండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచ్చినారు. ముగిచ్చేస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచ్చినారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచ్చినారు. ఎవరిని గద్దిస్తున్నారండి ఇప్పుడు? చివరిగా ఎవరిని గద్దిస్తున్నారంటే 7వదిగా కొరోజీమ ప్రజలు. ఎవరిని? కొరోజీమ, బెత్సెయదా. ఎందుకని గద్దిస్తున్నాడు? ఏ విషయంలో గద్దిస్తున్నాడు చెప్పండి పోని? మారు మనసు విషయంలో. ఏ విషయంలో? మారు మనసు విషయంలో. అయ్యో కొరోజీమ, అయ్యో బెత్సెయదా, నేను నీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణముల మధ్య చేయబడిన ఎలా అది ఏనాడో మారు మనసు పొందారు. ఇప్పుడు ఎవరిని గద్దిస్తున్నాడు?
మారు మనసు లేని, దేవుని అద్భుతాలు చూసి కూడా మారు మనసు పొందిన వారిని గద్దిస్తున్నాడు. దేవుని అద్భుతాలను చూసి కూడా మారు మనసు పొందినటువంటి వారిని గద్దిస్తున్నాడు. మన జీవితాల్లో మనం ఎన్ని అద్భుతాలు చూడాల. నేటికి నేను ప్రతిరోజు కూడా అద్భుతాలు చూస్తూ వస్తున్నా దేవుని. ప్రతిరోజు మానవుడి జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చూడలేదు. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన కొరాజీమ, అయ్యో బెత్షెబా మీ మధ్య చేయబడిన అద్భుతం తూరు సీదోను పట్టణం చేయబడి అలా అది ఏరా ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్టు కొట్టుకుని బూడిద పోసుకుని మారుమోసు పొందింది అన్నట. మారుమోసు పొందుతారు, కానీ మీ మధ్య నేను ఇన్ని అద్భుతాలు చేసిన మారు మనసు లేదు. లవోదికతో మాట్లాడుతున్నాడు. దరిదాపు సంవత్సరం నుండి మనం లవోదిక గురించి వర్తమానాలు ధ్యానిస్తున్నాం. ఇది ఎన్నో వారం? 35వ ఆదివారం. ఇన్ని వారాల నుండి మనం లవోదిక గురించి ధ్యానిస్తున్నాము. ఎంతవరకు మనం మారుమనసు పొందాము? కనీసం 35 సార్లు అన్నా మారుమనసు పొందామా? 35 వారాలకు 35 సార్లు అన్నా. చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. గద్దిస్తున్నాడు మారు మనసు. చెబుతున్నాడు కదా, నేను మీ మధ్య అద్భుతాలు చేశా, కానీ మీరు వాటిని కనుగొనలేకపోయారు. మీ మధ్య గొప్ప కార్యాలు చేశా, కానీ మీరు వాటిని తెలుసుకోలేకపోయారు. మీరు మారుమనసు పొందలేకపోయారు. మీ మధ్య చేయబడిన అద్భుతాలు మరొక చోట చేయబడితే వాళ్ళు ఏనాడో రక్షించబడేవాళ్ళు. వాళ్ళు ఏనాడు రక్షణ పొందే ఉండేవారు. ఒక సహోదరి అంటూ వచ్చింది, అన్నా అయ్యా నువ్వు మా మధ్యలో చెప్పిన వర్తమానాలు ఇంకెక్కడన్నా సంఘంలో చెబితే సంఘస్థులు ఇంకా సిద్ధపడిపోయేవాళ్ళేమో అంది ఒక అక్క. మా మధ్య చెప్పబడిన వర్తమానాలు ఇంకెక్కడన్నా చెబితే ఏనాడో ఇంకా సిద్ధపడి ఉండేవాళ్ళేమో. ప్రియులారా, ఇది డిసెంబర్ నెల కాబట్టి పాత సంవత్సరంలో ముగింపులోకి వచ్చేసాం. నూతన సంవత్సరంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానిస్తాం. అంతా మరల జ్యోతినేనండి. ఇప్పటి వరకు లవోదిక వర్తమాన కాలం ఏంటి? లవోదిక వరకు కూడా ప్రస్తుత కాలం. ప్రస్తుతం అంటే ఇప్పుడు జరిగే దినాలు, ఇప్పుడు జరిగే పరిస్థితులు. 4వ అధ్యాయం కాడి నుంచి దరిదాపు 17వ అధ్యాయం వరకు కూడా భవిష్యత్తు. దాంట్లో తీర్పులు, భయంకరమైన కఠినమైన తీర్పులు. నాకు ఇప్పుడు ఎట్లా ముగించాలన్నది కూడా అర్థం కావట్లా. దరిదాపు 4వ అధ్యాయం కాడి నుంచి 17వ అధ్యాయం వరకు 20 సంవత్సరాలు పట్టింది వర్తమానాలు ముగించడానికి. ఎన్ని సంవత్సరాలు పడతాయండి? 20 సంవత్సరాలు పట్టింది. 4వ అధ్యాయం కాడి నుంచి 17వ అధ్యాయం వరకు వాక్యం ధ్యానించాలంటే, ఆ రాకడ గురించి అవన్నీ ధ్యానించాలంటే 20 సంవత్సరాలు పట్టింది. కానీ నాకు టైం అంత లేదు కదా. ఉన్న దాంట్లోనే తొందరగా ముగించాలి. ఉన్న దాంట్లోనే 20 సంవత్సరాలు అంటే వస్తుంది. ఇప్పుడు లవోదిక గురించి జస్ట్ 5 వచనాల్లోనే సంవత్సరం అయిపోయింది. ఎన్ని వచనాలు? 5. 14వ వచనం కాడి నుంచి ఈరోజు 19 తీసుకోండి. 19 అంటే ఎన్ని వచనాలు? దాదాపు 5-6 వచనాలు. ఈ 5-6 వచనాల్లో సంవత్సరం పట్టింది మనకి. ఇంకా అక్కడికి ఎన్ని వచనాలు ఉంటాయి అవన్నీ ధ్యానించుకుంటూ వెళ్తే ఇంకా లవోదిక ఇంకా పూర్తి అవ్వాలా. డోరు తెరవాలా, భోజనం సావాసం కలిగి ఉండాలా, ఆత్మ చెప్పే మాట వినాలా. ఇంకా లవోదిక గురించి చెప్పాలంటే ఇంకా 6 నెలలు ఉంది, కానీ ఇప్పుడు మనకు లేదేక. ఇక్కడ నూతన సంవత్సరం గురించి ఎత్తపాటు గురించి ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్పబడే ప్రాముఖ్యత ఎన్నో మాట ఇది? 7వదిగా దేవుని గద్దింపు. ఎవరిని గద్దిస్తున్నాడు? మారు మనసు లేనటువంటి వారిని గద్దిస్తున్నాడు. మారు మనసు లేనిది ఎవరికి? ఇక్కడ రాయబడింది, అయ్యో కొరాజీమ మీ మధ్య చేయబడిన అద్భుతములు. అంటే మీ మధ్య చేయబడిన అద్భుతములు. మీ మధ్య అంటే అర్థం ఏంటి? వాళ్ళ మధ్యలో ప్రభు ఉండాలనే కదా. వాళ్ళ మధ్యలో ప్రభు ఉండి అద్భుతాలు చేశారంటే వాళ్ళు ప్రభు ఏంటంటే తెలుసుకున్నవారేగా. ప్రభు వాళ్ళ మధ్యలో ఉండాలంటే ప్రభు ఎలాంటి వాడు అనేది తెలుసుకున్నవారేగా. అంటే అర్థం ఏంటి? ప్రభువుని తెలుసుకున్న ప్రజల మధ్యలో ప్రభు ఉండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మారుమనసు పొందుతున్నా. ఇప్పుడు మనమందరం ఎవరమే? అది కాదులే అన్న. మనమందరం ఎవరమే? మనమందరము దేవుడు మన మధ్యలో ఉన్నటువంటి ప్రజలు. మనమందరం ఎవరే? దేవుడు మన మధ్యలో ఉన్న ప్రజలు లాంటి వారు. మరి మనం ఏం చేయాలా? వారితో మాట్లాడుతున్నాడు, నేను మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశాను, ఇన్ని అద్భుతాలు మీ మధ్య చేయబడినా మీరు మారుమనసు పొందలా. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి ఉండొచ్చు. ఎన్ని మస్తు చేశాడు. పక్క కొన్ని ఎన్ని చేశాడో, ఎన్నెన్ని అద్భుతాలు. లేదు జ్యోత కట్ట మాట్లాడితే మంచిది, ఎందుకంటే నాకు మైండ్ కూడా కొద్దిగా రిలీఫ్ వచ్చింది.
నరాలన్నీ కూడా ఒకే దాని మీద కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు అది కొద్దిగా డైవర్ట్ అవడం ద్వారా ఫ్రీ అయ్యింది. తప్పు కాదు, నేను అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా నా మైండ్ కొద్దిగా ఏమైంది, రీఫ్రెష్మెంట్ అయింది. అప్పుడు కొద్దిగా మళ్ళీ నిలబడి ముందు వాక్యం చెప్పగలరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది, ప్రతి మనిషి యొక్క జీవితంలో మారుమనసు అవసరం. మన మధ్యలో ప్రభు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, మారుమనసు కలిగి ఉండాలి. ఆయన ఎందుకు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉండి ఏం చేస్తున్నాడు? నిర్గమాకాండం 33:14 వచ్చిన రాయబడుతున్న మాట ఏంది? మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు మా మధ్యలో రాని అలా మాతో ఉన్న మమ్మల్ని తీసుకుపోవద్దు అన్నాడు. ఏమంటాడు దేవుడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన కాక అంటాడు. తర్వాత 34వ అధ్యాయంలో తర్వాత చూసినట్టయితే ఆ కోణానికి వెళ్ళినట్టయితే నేను మీ మధ్య ఉంటాను, మీతో నడుస్తానన్న కోణాలు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. దేవుడు మన మధ్యలో ఉంటే మనకేం జరిగిద్ది? మనతో నడుస్తాడు. దేవుడు మనతో నడుస్తున్నాడు అంటే ఎలాంటి దేవుడు మనతో నడుస్తున్నాడు? ఎలాంటి దేవుడు మనతో నడుస్తున్నాడు? మారు మనసు పొందిన దేవుడు అనొద్దండి. మరి పొరపాటు నా మాట అంటారేమో. పరిశుద్ధుడైన దేవుడు మనతో నడుస్తున్నాడు. పవిత్రమైన దేవుడు, సరే సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడైన దేవుడు మనతో నడుస్తున్నాడు. మనమేం చేయాలి? మన మధ్యలో ఉండి మనతో దేవుడు నడుస్తున్నప్పుడు, మన మధ్యలో ఉంటున్నప్పుడు మనం ఏ విషయంలో అపవిత్రులమో ఆ విషయంలో మారుమనసు పొందాలి. మనం ఏం చేయాలా? మారుమనసు పొందాలి. దేనికి మన పట్ల అద్భుతం చేశాడో దాని విషయంలో మనం మారుమనసు పొందాలి. ఇదిగో ఇది ఉంది, దీని కొరకు నీకు అద్భుతం చేశాడు. నీ అనారోగ్యం విషయమే దేవుడు అద్భుతం చేశాడు, దాని విషయంలో నువ్వేం తప్పు చేసావు దాని విషయంలో మారుమనసు పొందాలి. నీ పాపం విషయమే దేవుడు అద్భుతం చేసావు, దేవుడు అద్భుతం నువ్వు చేతంగా చేశాడు, దాని విషయంలో మారుమనసు పొందాలి. ఏ విషయంలో దేవుడు నీ పట్ల అద్భుతాలు చేశాడో ఆ విషయంలో మారుమనసు పొందాలి. కానీ మారుమనసు అన్నది లేదు. ఎవరికి లేదు? లవోదికయాకి అని అనుకోవచ్చు, ఏదో పొందిద్దేమో చివరి గడిలో మనకు తెలియదు ప్రభు వచ్చినప్పుడు. కనీసం అక్కడ ఉన్న ప్రజలకు మారు మనసు లేదు. దేవుడు గద్దించిన మారు మనసు లేనటువంటి ప్రజలు, దేవుడు గద్దించిన మారు మనసు లేనివారు. ఎవరిని గద్దిస్తున్నాడు? మారు మనసు లేనివారు. ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడో వాళ్ళను గద్దిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళకు మారు మనసు లేదు. ఎంత విషాదం చెప్పండి. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనకు మారు మనసు లేదంటే అది మంచి పద్ధతేనా? అది ఎంత దుస్థితి, ఎంత దౌర్భాగ్యమైన జీవితం చెప్పండి. అసలు ఏ దేవుడిని మధ్యలో ఉంటున్నాడు చెప్పు? ఏ దేవుడు ఉంటున్నాడు? ఈ భూమిని సృష్టించిన ఆయన, ఈ ఆకాశమును సృష్టించిన ఆయన, చంద్ర నక్షత్రాలను సృష్టించిన ఆయన, నిన్ను సృష్టించిన ఆయన, జంతువులను పక్షులను సృష్టించిన ఆయన, జలరాశులు సృష్టించిన ఆయన, ఇంకా సర్వాన్ని ఏలుతున్నవాడు, ఇంకా దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు నీ మధ్యలో ఉంటున్నప్పుడు మారుమనసు పొందకపోవటం ఏంటి? విచిత్రం కదా. మరలా వెనక్కి వెళ్దాం ఒక మాట. నేను ముగించేస్తాను, నేను త్వరగా ముగించడానికి త్వరగా స్టార్ట్ చేశాను. కరెక్ట్గా 1 అవటానికి 4 నిమిషాలు ఉంది, ఈ లోపే ముగించేద్దాం. మరొక వ్యక్తి ఉన్నాడు వెనక్కి వెళ్తే కొన్ని దినాలు. ఎవరు? ఫరో. ఎవరు? ఫరో ఉన్నాడు. ఫరోకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడండి? దేవుడు మోషే ద్వారా ఐగుప్తిలో ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో తన సంస్థానం మధ్యలో ఉండి అద్భుతాలు చేపిస్తున్నాడు మోషే ద్వారా. దేవుడు చేపించాడు లేదా? అంటే దేవుడు మోషేని పంపాడంటే దేవుడు మోషేతో ఉన్నట్టేగా. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నట్టు? మోషేతో పాటు ఫరో దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు? అయ్యా ఈగల గుంపు బానిచ్చే, ఈగల గుంపు వల్ల మాకు బాగా బాధ ఉంది, ఈ పొక్కులు దద్దుల వల్ల బాధ ఉంది, తీసేయి. ఇది నీళ్లు రక్తంగా మారినాయి కాబట్టి ఈ నీళ్లు మంచిగా చేయి, ఈ మిడతలను తీసేయి. ఇది ఒక్కసారికే ఇక మీ దేవుని వేడుకోండి, మా తప్పు అయిపోయింది, ఈ కప్పలను దొరికించు, ఈ మిడతలను దొరికించు. ఎన్నిసార్లు నీకు దేవుడు మారుమనసుని ఇవ్వడానికి సమయం ఇవ్వాలి? ఎన్నిసార్లు? చాలాసార్లు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. మిడతలు వచ్చినప్పుడు, ఇంకా ఈగలు వచ్చినప్పుడు, కప్పలు వచ్చినప్పుడు, పేలు వచ్చినప్పుడు, ఇంకా దద్దుర్లు వచ్చినప్పుడు, వడగండ్ల వాళ్ళు వచ్చినప్పుడు ఎన్ని విషయాల్లో సమయం ఇచ్చాడు. మారాడా? మారు మనసు లేదు. అసలు మారు మనసు లేదు. ఎందుకని? ఫరో హృదయం ఎలా ఉందో తెలుసా? ఫరో హృదయం ఎలా ఉందంటే, దెబ్బ కొట్టుంది భయపడుతున్నాడా? రే పొరపాటు. కాబట్టి భలే ఓడైపోయాడు. మొన్న కూడా భయపడ్డాడు. పోన్లేండి, ఇప్పుడు వచ్చాడు. మార్క్ ఎప్పుడు పొద్దున్నే నేను వచ్చినప్పుడు బండి పెట్టాడా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, కానీ పొద్దున్నే నేను వచ్చినప్పుడు RX 100 అని బండి ఏడా ఉంది పోనీ. సరే, దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతూ వచ్చింది? మారు మనసు. ఎప్పుడో పొందాల్సిన మారు మనసు ఇంతవరకు లేదు.
దాదాపు 10, చివరికి కొడుకే చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? కొడుకు చచ్చిపోయాడు, మొదటి సంతానం చచ్చిపోయింది. అప్పటికే మారుమోసు పొందాడా? పొమ్మన్నాడు. పొమ్మన్నవాడు మళ్ళీ ఏం చేశాడు? మారుమోసు పొందినాడు. మళ్ళా దేని విషయంలో మారుమోసు పొందాడు? దాని వెనకాలకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాడా చెప్పండి? నువ్వు మారుమోసు ఏ విషయంలో పొందాలి? దేవుని ప్రజలను పంపించేసే విషయంలో మారుమోసు పొందాలి. సరే పొందేవు అనుకుందాం, మరలా ఎందుకు వెళ్ళావు వెనక్కి అంటే సరైన మారుమోసు కాదు. సంఘంలో చాలా మంది అలాగ ఉంటారు. ఎక్కడని కాదు నేను అంది, చాలా విషయాల్లో చాలా ప్రాంతాల్లో మందిరాలు ఎలా ఉంటారంటే సరైన మారుమోసు లేని వారు చాలా మంది ఉంటారు. సరైన రక్షణ అనుభవం లేని వారు చాలా మంది ఉంటారు. ఏదో ఆవేశంగా, ఉద్రేకంగా ఏంటారు, తొందరపాటుతో, ఇంకా ఆవేశంగా తీర్మానం మారుమోసులు పొందేవాళ్ళు ఉంటారు. నేను ఈరోజు మారుమోసు పొందాలి, ఈరోజు బాప్తిసం తీసుకోవాలన్నట్టు. తర్వాత చూడగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన అనుభవాలు ఉంటాయి వెనక్కి. ఎందుకంటే సరైన క్రమంలో మారుమోసు పొందలా. ఇప్పుడు ఫరో జీవితం అదే ఉంది. ప్రజలు పోనిచ్చేయండి, వెళ్ళిపోనండి అన్నాడు. ఎవరో వచ్చి చెప్పారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళందరూ పంపించేస్తాం అనగానే అరే తప్పు చేశానని చెప్పి మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ తప్పు చేశానని వస్తున్నాడు. ఏమయ్యాడు? సముద్రం మధ్యలో మునిగిపోయి ఉన్నాడు. ప్రియుడా, మారుమనసు అవసరం. మారుమనసు. అయ్యో కొరాజీమా, అయ్యో బెత్సెదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణం మధ్య చేయబడిన అది ఏనాడో బూడిద పోసుకుని కూర్చుండి మారుమనసు పొంది ఉండేది పశ్చాత్తాపడి. మీరు ఎందుకని మారుమనసు పొందట్లేదు? మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశాను, చేయాల్సిన చోట కంటే కూడా మీ మధ్యలో ఎక్కువ అద్భుతాలు చేశా. అనేక ప్రాంతాల్లో చేసిన దానికంటే కూడా మీ మధ్యలో ఎక్కువ అద్భుతాలు చేశా. మీరు ఎందుకు మారుమనసు పొందల్లా? ఈరోజు మన జీవితాలు ఎలా ఉండేవి తెలుసండి? మారుమనసు పొందటానికి కూడా ఇష్టపడినట్టు మారుమనసు పొందుతున్నాడు. ఏదో పొందాలంటే వాక్యాన్ని విని మారుమనసు పొందుతున్నట్టే ఉన్నాం, కానీ సరైన క్రమంలో మారుమనసు లేదు. మారుమనసు నిజంగా మారుమనసు పొందిన వ్యక్తి ఫరోలాగా తిరిగి వెనక్కి వెళ్ళడు. మళ్ళీ వాటి కొరకు వెళ్ళడు. దేని విషయంలో మారుమనసు పొందేమో దాని విషయంలో స్థిరంగా ఉంటాం, తిరిగి మళ్ళీ వాటి కొరకు వెళ్ళాం. ఏ విషయంలో మారుమనసు పొందుతున్నామో దాని కొరకే ఉంటాం, కానీ దాన్ని విడిచిపెట్టేస్తాం. మారుమనసు అంటే అర్థం ఏంటి? మారుమనసు అంటే ఒక మాట చెప్పండి, అర్థంలో ముగిచ్చేస్తా, ప్రార్థన చేద్దాం. అయిపోయింది, ఒకటి అయిపోయింది. మారుమనసు అంటే అర్థం ఏంటో చెప్పండి. పాపాన్ని విడిచిపెట్టి దేవుని లోబడటం. ఇంకా మారుమనసు అంటే ఒక్క మాటలో ఎగ్జాంపుల్ చెబుతా. తిమోతి అంకుల్ యొక్క జీవితంలో రక్షించబడిన కొత్తలో మారుమనసు అంటే ఏంటో కొన్ని విషయాలు ఆయన జీవితాల్లో చెప్తూ వస్తాడు. సాక్ష్యం వినండి. మారుమనసు పొందినప్పుడు అపవిత్రమైనవి అంట ఆయన మార్గంలోకి వెళ్తుంటే పోస్టర్ల మీద వేసి ఉండే అంట. పోస్టర్ల మీద అపవిత్రమైన అంటించుండే అంట, అపవిత్రమైన ఫోటోలు కానీ ఇవన్నీ. రక్షించబడ్డాడు కదా. రక్షించబడిన తర్వాత ఏం చేశాడంటే, ఇక రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన తర్వాత ప్రతిసారి ఆ మార్గంలో వెళ్తున్నాడు. అంత ముందు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ పోస్టర్లు ఏముండేరా ఎట్ట చూసుకుంటూ వెళ్తున్నాడు గోడ మీద. వాటిని బట్టి సంతోషిస్తున్నాడు, అపవిత్రమైన వాటిని చూసి. ఇప్పుడు ఏం చేశాడు? రక్షణ పొందాడు, మారుమనసు పొందాడు. మారుమనసు పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? అదే మార్గంలో వెళ్తున్నాడు. ఏ మార్గంలో వెళ్ళాలి? ఏ గోడలకు అపవిత్రమైన పోస్టర్లు ఉన్నాయో అదే మార్గంలో వెళ్ళాలి. ఒకప్పుడు మారుమనసు పొందక మునుపు ఆ పోస్టర్లు చక్కగా చూసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు మారుమనసు పొందాడు, ఇప్పుడు కూడా ఏం చేయాలా? పోస్టర్లు చూస్తూనే వెళ్ళాలి. అంతే కదా. మారుమనసు పొందిన తర్వాత అయ్యే పోస్టర్లు చూసుకుంటూ వెళ్ళాలి. అది మన వైఖరి. తిమోతి అంకులు ఇట్లా చేతులు పెట్టుకుని తల కిందకి వేసుకుని నేను చూడకూడదని పరిగెత్తుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ గోడల మీద ఉన్న పోస్టర్లు దాటేంత వరకు కూడా ఎక్కడ కళ్ళు పక్కకి వెళ్తాయని చెప్పి చేతులు గట్టి అడ్డం పెట్టుకుని నేను చూడకూడదు అని చెప్పుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. మారుమనసు అంటే అదే. ఇది ఒకప్పుడు చూసాం, అది వద్దు అనే దాని విషయంలో వద్దు అనుకోవటమే మారుమనసు. ఒక అబద్ధం ఆడుతున్నాం, ఈ అబద్ధం ఆడొద్దు, ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత అది అబద్ధం ఆడుకోకుండా ఉండటమే మారుమనసు. మరలా అబద్ధం ఆడుతున్నామంటే ఫరో లాంటి జీవితం మనలో ఉందని అర్థం. మోసం చేయటం అలవాటు మనకి, దాని విషయంలో మారుమనసు పొందే ప్రభావిక నేను ఎవరిని మోసం చేయను మరలా కొనసాగుతున్నామంటే ఫరో ఉన్నాడు మనలో. అర్థమవుతుందండి? ఒక అబద్ధం మోసమే కాదు, ఒక దొంగతనమైనా, ఒక పాపమైనా, ఒక వ్యభిచారమైనా, ఒక మోసమైనా, ఇంకోటి ఎక్సెట్రా ఏమైనా సరే, ఇది వద్దు ప్రభు, ఇది నేను చేయనని దేవుని బల దగ్గరికి వచ్చి ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని మరలా చేస్తూ వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? ఫరో మనలో ఉన్నాడు, మారుమనసు మనలో లేదు. ఎవరున్నారు?
ఫరో ఉన్నట్టే. అది సేవకుడైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, బాధ్యత కలిగిన ఎవరైనా, సండే స్కూల్ పిల్లలైనా సరే, ఎవరైనా సరే, ఒక్క విషయంలో మారుమోసు పొంది మరలా ఆ విషయాన్ని మరలా ఇది వద్దు ప్రభు, ఇది తప్పేనని మారుమోసు పొంది, ఇది చేయనని ఏ విషయం అయితే మారుమోసు పొందామో అది మరలా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనలో ఫరో లాంటి స్వభావం ఉంది. అలాంటి స్వభావం కలిగిన వారితో మాట్లాడుతున్నాడు. అయ్యో బెత్షెబా, అయ్యో కొరజీమా, మీ మధ్య చేయబడిన అద్భుతములు, ఆ కుర్చీ అక్కకే ఉన్నాను, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణముల మధ్య చేయబడిన ఎడల అది ఏనాడో మారుమోసుకుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంతమంది సేవకులు మన దగ్గర తీసుకురాలా? నర్సాపూర్లో సంఘం ఆరంభించినప్పటి నుండి కానీ, తర్వాత నేను వచ్చిన తర్వాత కానీ ఎంతమంది సేవకులు మన దగ్గరికి రాలా? ఎంతమంది గొప్ప గొప్ప దేవుని ద్వారా వాడబడుతున్న దైవజనులు మన దగ్గరికి రాలా? మనం ఎంతవరకు మారుమోసు పొందుతున్నాం? ఎన్నో వాక్యాలు మనం విన్నాం. మనం ఏం చిన్నపిల్లలం కాదు. ఎన్నెన్నో వాక్యాలు, మర్మాలు మనం విన్నటువంటి వారు. ఎంతవరకు మారుమోసు పొందుతున్నాం? ఫరో లాంటి స్వభావం మనలో ఉంటే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మారుమోసు పొందుదాం. ప్రభా, ఫరో లాంటి స్వభావం నాకుంది, మారుమనసు పొందుతున్నానే కానీ దాన్ని కాపాడుకోలేకపోతున్నా, ఫరోలాగా మరలా దాని కొరకు వెనక్కి వెళ్తున్నా. ప్రభా, నన్ను క్షమించు. ఫరో లాంటి మారు మనసు అనుభవం నాలో నుండి తీసివేయి. నాకు ఎలాంటి మారు మనసు ఎలాంటి మారు మనసు కావాలా? అయ్యో కొరాజీమా, అయ్యో బెత్షెబా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుములు, తూరు సిదోను పట్టణములకి ఎలాంటి మారు మనసు అయితే ఉంటుందో అట్టి మారు మనసు నాకు. ఎట్టి మారు మనసు కావాలా? తూరు సిదోను పట్టణములకి అట్టి మారు మనసు ఉంటుందో అట్టి మారు మనసు. అయ్యో కొరాజీమా, అయ్యో బెత్షెబా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు అంటున్నావు కదా, కొరాజీమా, బెత్షెబా లాంటి మారు మనసు నాకొద్దు ప్రభా. వాళ్ళు ఫరో లాంటి మనస్తత్వం కలిగిన వారు, నాకొద్దు. నాకు ఈరోజు ఏ మారు మనసు కావాలా? తూరు సిదోను పట్టణము లాంటి మారు మనసు నాకు కావాలి. నాకు అట్టి మారు మనసు. మారు మనసు లేని ప్రజలను గద్దిస్తున్నాడు. మారు మనసు లేని ప్రజల్ని గద్దిస్తున్నారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? మారు మనసు పొందన్నా. ఒక మాట చదివి బలలో ప్రవేశిద్దారండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చదువుతారు ఎవరైనా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇంకా బైబిల్ ఎతుకుతున్నారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ ఇంకోసారి పెద్దగా చదవన్నా. సహోదరుని చదవని అక్క, మన చిన్న చిన్న తప్పులు ఉంటాయి కాబట్టి చదవండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు. అదే ఇప్పుడు చెప్పండి, గద్దింపును మనం ద్వేషించాలా, గద్దింపుకు లోబడాలా? చాయిస్ ఇవ్వరు. దీని మీద నేను వర్తమానం ఏం చెప్పట్లేక, గద్దింపునకు లోబడిన వాడికి మరణం లేదు. లోబడిన వారికి, గద్దింపునకు లోబడనేటువంటి వారికి, గద్దింపు ద్వేషించేవారు, ఈ గద్దింపు నాకెందుకు, ఈ వర్తమానం నాకెందుకు అని ద్వేషించే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఏమవుతుంది? మరణం. ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం, అది నువ్వైనా నేనైనా సరే, దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో కూడా మాట్లాడతాడు. మనం ఏం చేయాలి? అది గద్దింపును ద్వేషించకూడదు. ద్వేషిస్తే మరణం. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచ్చిన ప్రభు అంటాడు, నేను ప్రేమించు వారిని గద్దించుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను. శిక్షించే విషయం తర్వాత చూద్దాం. ఏం చేస్తున్నాడు? గద్దించుచున్నాడు. ఎవరిని? ఆయన ప్రేమించేవారిని. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ప్రేమించి గద్దిస్తున్నాడు? 1 అన్యజనుల్ని, 2 అపహాస్యుల్ని, 3 సమాధానం లేని వారిని, 4 దేవుని మాట వినని వారిని, 5 కీడు చేసేవారిని, 6 వాక్యమును హృదయములో తృణీకరించిన వారిని, ఉపదేశాన్ని, 7 మారు మనసు లేని వారిని. ఇటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. కానీ ఈ 7 అంతల అనుభవం కలిగినటువంటి ప్రజలు ప్రభు గద్దింపునకు లోబడలేని స్థితిలో ఉన్నారు.
కాబట్టి వాళ్ళ గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. బహుశా దేవుడు మనకి 7 అనుభవం గురించి గద్దిస్తుంటే మనం ఏం చేయాలి? లోబడదాం. గద్దింపును ద్వేషించేవాడికి మరణం ఉంది, కానీ గద్దింపును ద్వేషించుకోకుండా గద్దింపుకు లోబడిన వారికి మారు మనసు ఉంది, పరలోక రాజ్యం ఉంది. అంతే కదా? అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు బల దగ్గరికి వద్దాం. ఈ దేహం, ఈ శరీరం మన కొరకే విరగ్గొట్టబడిన కారణం ఏంటంటే, మన కొరకే నలగొట్టబడిన కారణం ఏంటంటే, ప్రియుడా, మనల్ని ప్రేమతో గద్దించడానికి. ఈ దేహం, ఈ శరీరం ఎందుకు విరగ్గొట్టబడింది? మనల్ని ప్రేమతో గద్దించి మనలో ఉన్న 7 తప్పుల్ని సరిచేయటానికి ఈ యొక్క దేహం విరగ్గొట్టబడి నలగొట్టబడింది. ఈ అనుభవం లవోదిక కొరకు చేయబడింది. ఈ అనుభవం మన కొరకు కూడా చేయబడింది. లవోదిక జీవితంలో 35వ ఆదివారం ఇది ప్రభు వల్ల. కాబట్టి ప్రియులారా, ఎందుకు చెబుతున్నామంటే ఇంకొక వారం చెబుతాం, తర్వాత 31 ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటికి ముంగట ఆదివారం మేము ఎక్కడ కూడా పరిచర్య రాస్తారు, వెళ్ళిపోతాం. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆదివారంతో అయిపోయింది. ఇక్కడ నేను చెప్పదలిసేది ఏంటంటే ఒకటే మాట, ప్రభు ప్రేమతో మనల్ని గద్దిస్తున్నప్పుడు మనము లోబడాలి. గద్దింపును ద్వేషించామా మరణం తెచ్చుకుంటాం. ద్వేషించకూడదనే, ప్రేమతో ఆ గద్దింపుకు లోబడాలనే ఈ బల్ల మనకు సమీపంగా ఉంచబడుతూ వచ్చింది. ఈ బల్లలో పాల్గొనే మనం, బల్ల దగ్గరికి వచ్చిన మనం, ఈ బల్ల మన కొరకే విరగొట్టబడి నల్లగొట్టబడిన ఈ బల్లలో పాల్గొంటున్న మనం, మనల్ని ప్రేమతో గద్దిస్తుంది బల్ల, సరి చేసుకోమని. ద్వేషిస్తల్లా, మనం ద్వేషించకూడదు. ఆ గద్దింపుని మనం ద్వేషించుకోకుండా, మనం మరణం తెచ్చుకోకుండా, ఆ గద్దింపు మనకి ప్రేమతో ఉండాలని గద్దిస్తుంది. ఆ గద్దింపునికి మనం ఏం చేయాలా? లోబడదాం. లోబడని ప్రజలకు నష్టం తెచ్చుకున్నారు. లోబడని ప్రజలకి శ్రమ అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కానీ మనం లోబడదాం. లోబడటం ద్వారా దేవుని గద్దింపు లోబడి, ప్రభు ఈరోజు నువ్వు నన్ను గద్దిస్తున్నావు, 7 అనుభవం నాలో ఉండే, నన్ను క్షమించని మనం లోబడితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చి ఒక అద్భుతమైనటువంటి మారుమనసు పొందినటువంటి ప్రజలుగా పరలోక రాజ్యం మనం స్థిరపరుస్తాడు. అటు అనుభవం లవోదిక అని మనల్ని కూడా ఇంకా సర్వత్ర సంఘంలో ప్రజలందరినీ కూడా సిద్ధపరిచినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. విలువైనటువంటి సమయాన్ని విలువగానే కాపాడుకుందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ప్రేమతో మీరు గద్దిస్తున్నారు. ఆ గద్దింపుకు లోబడని వారిని మేము చూసాం. అన్యజనులు, అపహాసకులు, చాలామంది, సౌలు లాంటి వారు, సొలొమోను లాగా సమాధానం లేనటువంటి ప్రజలు, వీళ్ళందరూ కూడా గద్దింపుకు లోబడతల్లా. మేము కూడా లోబడని ప్రజల్లాగానే ఉన్నాం. అయితే ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి మీ గద్దింపుకు లోబడుతున్నాం. ఇన్ని దినాలు మీ గద్దింపు ఏంటో మాకు తెలియదు. దేని విషయంలో మీరు మమ్మల్ని గద్దిస్తున్నారో మాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకోగలిగాం. కాబట్టి ప్రభా, 7 అనుభవాన్ని బట్టి మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు, నన్ను గద్దిస్తున్నారు. మీ గద్దింపుకు లోబడుతున్నా. నా జీవితాన్ని సరిచేయండి. అలా గద్దింపుకు లోబడి సరిచేయబడిన వాడిగా ఉండటం కొరకై, ఆ గద్దింపు లోబట్టడానికి, నన్ను సరిచేయటానికి నీ దేహాన్ని నా కొరకు విరగొట్టావు, నలగొట్టుకున్నావు. మా మధ్యలో సాక్షిగా ఉంచుతూ వచ్చావు. ఇది మమ్మల్ని సరిచేయటానికి, ఇది మా కొరకే విరగొట్టబడింది. దేవా, ఈ యొక్క దేహము మీ గద్దింపుకు మేము లోబడేటట్టు చేయటానికి ఈ దేహం విరగొట్టబడిందని నమ్ముతున్నాం. ప్రభా, ఈ దేహం దగ్గరకు వస్తున్నాం. మా జీవితాలు సరిచేయండి, మా జీవితాలు మార్చమని, ఈ బలలో పాల్గొనక మునిపే మా జీవితాలు మేము పరీక్షించకుండా సరిచేసి సమకూర్చమని దేవా, మా జీవితాల్లో ఇంకా ఇప్పుడే కాదు, జీవితకాలం అంతే మీ గద్దింపుకు లోబడేవారుగా సిద్ధపరచమని, మీరు ఏ విషయంలో గద్దించినా సరి చేసుకోవడానికి, సరి చేసుకునే మనసు మీరు మాకు దయచేయమని, మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవడానికి, దాన్ని తృణీకరించుకోకుండా దేవా మా జీవితాలు సరిచేయండి. ఫరో లాంటి జీవితాన్ని తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. విలువైన సమయాన్ని కాపాడుకుందాం. కాబట్టి ప్రార్థనలో ఉందాం. ఇంకా దేవుడు ఎక్కడన్నా ఏ విషయాలైనా, ఏడే కాదు ఇంకా అనేక విషయాలు ఎక్కడైనా గద్దిస్తూ వస్తుంటే వాటి విషయాల్లో సరి చేసుకుని బలలో పాల్గొన్నట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.